బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు విహారయాత్రకు వెళ్లొచ్చారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి కామధేనువుగా మారిందన్నారు. ధనిక రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో అప్పుల కుప్పగా మారిందని చెప్పారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలకు శిక్ష పడాలన్నారు కాంగ్రెస్ నేతలు. మేడిగడ్డ కుంగిపోయి 130 రోజులైనా కేసీఆర్ మాట్లాడటం లేదని, అసెంబ్లీకి రాలేదని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రతి విషయాన్ని ట్విట్టర్లో పెట్టే కేటీఆర్ మేడిగడ్డ పర్యటన గురించి పెట్టలేదన్నారు. మేడిగడ్డ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దోపిడీకి రంగం సిద్ధమైందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 130 రోజులు దాటింది. కేసీఆర్ గారు ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ప్రాజెక్టు కర్మ కర్త క్రియ అద్భుత కట్టడం, ప్రపంచంలో ఇంత తొందరగా ఇలాంటి కట్టడం జరగలేదు. దానికి ఇంజనీర్ కూడా కేసీఆర్ అయి నిర్మాణం చేసిందని చెప్పనమాట. అది కుంగిపోతే ప్రజలకు ఆ అంశాలు చెప్పడానికి అసెంబ్లీలో చర్చకాడు కేసీఆర్. నేను ఒకటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా కేటీఆర్ గారికి. ఇంత చదువు చదువుకున్నావు కదా, స్టేబుల్ గా లేవు రివర్ బెడ్, చుట్టుముట్టు బొగ్గు నిక్షేపాలు ఉంటాయని తెలిసి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ కుంభకోణానికి నాంది జరగలేదా? 15 టీఎంసీల నీళ్లను స్టోర్ చేసుకునేటప్పుడు కింద రాకీ సాయిల్ ఉంటుందా ఉండదా? దానికోసం మీరు టెస్టింగ్ చేయాలని వద్దా? కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తుందన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ప్రమాదంలో ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక చెప్పిందన్నారు. కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయొచ్చనడం సిగ్గుచేటని విమర్శించారు. లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు నిరంజన్. ఎటువంటి పరిశీలన లేకుండా నిర్మాణం చేపట్టుమని చెప్పిన ఆ నిపుణుడు ఎవరు? ఒకవేళ ఎవరైనా ఆ నిపుణుడు ఆ విధంగా సూచిస్తే అతన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర ఉరివేయాలనే మాట డిమాండ్ చేస్తా ఉన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమరుల త్యాగాలు నెరవేరుస్తోందంటూ గన్ పార్క్ లోని అమరుల స్తూపానికి పాలాభిషేకం చేశారు. అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ 32,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు శివసేన రెడ్డి. జూన్ 2లోగా ప్రభుత్వ ఖాళీలు లెక్కలు తీసి సీఎం హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఏదైతే ఈ ప్రజా ప్రభుత్వం మొదలైందో, కాంగ్రెస్ ప్రభుత్వం మొదలైందో, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 2.5 నెలల్లోనే 32,000 ఉద్యోగాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మెగా డిఎస్సి వేయడం జరిగింది. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మేము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటుంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రత్యేక నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు రాజ్ ఠాకూర్. గత పాలకులు రాష్ట్రాన్నంతా దోచుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక గుదిబండగా చేసి అప్పుల రాష్ట్రంగా చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పూర్తి నిబద్ధతతో ఈరోజు ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉంది. వికలాంగుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో మేనిఫెస్టో రూపొందించామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అన్ని రాష్ట్రాలలో ఈ మేనిఫెస్టోను అమలు చేస్తామని చెప్పారు. వికలాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.